ఇందాక వాక్యం ఏం చదివినాం మనము? చదవండి ఒకసారి గట్టిగా. వెయిట్ ఆన్ ద లార్డ్, బీ ఆఫ్ గుడ్ cheer, వెయిట్ చేసే ఆన్ ద లార్డ్. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, కనిపెట్టుకొని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొని. హల్లెలూయా. ఆ ప్రకారముగానే విలాప వాక్యము కూడా ఒకసారి చదువుదాము. 3:25-26 వచనం దీనికి రిలేటెడ్ వాక్యమై ఉన్నది. లామెంటేషన్స్ 3rd chapter 25th and 26th verse ఒకసారి చదవండి. విలాప లామెంటేషన్స్ 3వ అధ్యాయం 25-26 వచనం. తనను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. హల్లెలూయా, హల్లెలూయా. The Lord is good to those who wait upon him. హల్లెలూయా. వెయిట్ చేయడం అంటే ఏందమ్మా? దేనికోసం వెయిట్ చేయాలి? ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు? ధైర్యము తెచ్చుకొని నిబ్బర మనస్సుతో యెహోవా కొరకు కనిపెట్టాలి. కనిపెట్టడం అంటే నువ్వు ఏదైతే దేవుని దగ్గర నుండే నాకు జవాబు రావాలా, దేవుడే ఈ కార్యం చేయాలని ఆశ ఉన్నదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నీ మనసులో హృదయంలో నన్ను దేవుడే దర్శించాలా, అంటే దేవుడే చేయాలి, మనుషులు కాదు అని ఉందా? ఉన్నదా? ఖచ్చితంగా ఉందా? ఈ అద్భుతము, ఈ ఆశ్చర్య కార్యము, ఈ సహాయము, ఈ గొప్ప కార్యము దేవుని దగ్గర నుండి రావాలని కోరుకుంటున్నాను అని ఫస్ట్ ఆ యొక్క విశ్వాసము, ఆ నమ్మకం నీకు స్థిరంగా ఉండాలి ఫస్ట్. హల్లెలూయా. అది ఉన్నదా లేదా ఒకసారి పరీక్షించుకోండి, చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నదా? ఇప్పుడు ఉన్నదా? గతంలో ఏమన్నా అడిగినరా మీరు దేవుని దగ్గర? అడిగినా? పొందుకున్నారా? దేవుడు మీకు జవాబు దయచేస్తుందా? దేవుడు మీకు అడిగినట్టుగా మీరు పొందుకొని ఉంటే మీరు ధన్యులు. హల్లెలూయా. ఇంకనూ కూడా దేవుని దగ్గర నుండి నీకు జవాబు వస్తలేదు అని అంటే వాళ్ళకు వాక్యము, దేవుని వాక్యం ఏం చెప్తూ ఉన్నాడంటే వెయిట్ ఆన్ ద లార్డ్. యెహోవా కొరకు నువ్వు అడుగుతూ ఉన్నది ఇప్పటి వరకు పొందుకోకపోతే యెహోవా కొరకు వెయిట్ చెయ్యి, కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకునే ఉండడం అనేటువంటి ఈ ప్రయాణంలో, ఈ సమయాలలో నీకు కలిగేటువంటి 2-3 లాభాలు నేను వాక్యంలో నుండి చూపిస్తాను. హల్లెలూయా. చూసుకుందామా? ఈ కనిపెట్టడం అనేటువంటిది చాలా మంది క్రైస్తవులకు ఉండదు. అడుగుతారు, అడగడానికి కన్నీళ్లతోటి ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. నువ్వు తప్ప నాకు ఎవరు సహాయం చేస్తారని పాటలు పాడతారు. కానీ దేవుడు కార్యం చేసేంత వరకు మన దగ్గర ఓపికలు ఉండవు. కొంతమందిలో ఉన్నాయి, చేయడానికి గొప్ప ప్రార్థనలు చేస్తారు, గట్టిగా ప్రార్థన చేస్తారు, సహాయం చేయమని అడుగుతారు. కానీ కార్యం జరిగేంత వరకు, దేవుడు కార్యం అప్పటి వరకు ఓపికలు లేకపోవడం వలన, కనిపెట్టుకోవడం అనేది లేకపోవడం వలన చేసిన నాకు జవాబు రాలేదు కదా అని మర్చిపోయి అంత గొప్పగా, అంత గొప్ప విశ్వాసంతో, అంత గట్టిగా చేసినటువంటి ప్రార్థనలను మర్చిపోయి ఏమైపోతారు? వాళ్ళు మర్చిపోతారు. అయితే కనిపెట్టుకొని ఉండడంలో నీకు కొన్ని స్వయంగా లాభాలు ఉన్నాయి. ఓపిక. హల్లెలూయా. ఓపిక ఉండాలి. ఇది ఈ తరంలో ఉంటున్నటువంటి కొంతమంది క్రైస్తవులకు ఓపిక అనేది లేకుండా అయిపోయింది. ఓపికలు ఉంటలేవు. మన వరంగల్ భాష ఓపికనే అంటారా? ఏమంటారు? ఏమంటారమ్మా? ఓపిక.
ఓపిక అంటే అర్థం తెలుసు కదా, వెయిట్ చేయడం, వెయిట్ చేయడం, నిరీక్షణ. నువ్వు అడుగుతున్నది నువ్వు పొందుకునేంత వరకు నిరీక్షించడం, దాన్ని ఓపిక అంటారు. అయితే ఇక్కడ ఐజాయాలో చూడండి 40:31 వచనం చదవండి. ఓపిక పట్టేటువంటి వాళ్ళకు ఈ లాభాలు కలుగుతాయి. హల్లెలూయా. ఈ లాభాలు వాళ్ళు పొందుకుంటారు. త్వరగా చదవండి, ఈ వాక్యం చదువుకొని ముగించుకున్నాం. 40వ అధ్యాయానికి ఐజాయా 48 చాప్టర్ 31 వర్స్. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఫస్ట్ ఏం చేస్తారు? నూతన బలం పొందుకుంటారంట. నువ్వు ప్రార్థన చేస్తున్నది నీకు దొరుకుతలేదు, నువ్వు ప్రార్థన చేస్తున్నది నీకు దేవుడు వింటున్నాడు అనేటువంటి దాఖలాలు సూచనలు నీకు కనిపిస్తలేవు. అయినా కానీ కూడా నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు చేసుకుంటూ వచ్చిన ప్రార్థనలకు నీ జవాబు రాకున్నా కానీ కూడా యెహోవా కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. కాబట్టి ఆ ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రాసెస్లో, ఆ ప్రయాణంలో నువ్వు వ్యక్తిగతంగా నూతనమైనటువంటి బలం పొందుకుంటావట. నిజంగా నువ్వు యెహోవాకు ప్రార్థన చేసిన బిడ్డవైతే, యథార్థంగా నువ్వు దేవుడి దగ్గర నుండే నాకు సహాయం చేయాలి, సహాయం రావాలని నువ్వు కోరుకున్న బిడ్డవైతే వాళ్ళు ఏమైతే తెలుసా, అప్పటి వరకు దేవుడి దగ్గర నుండి జవాబు రాకపోతే ఆ టైంలలో వాళ్ళు నూతనమైన బలం పొందుకుంటారంట. ఈ అనుభవం ఎప్పుడైనా మీరు కలిగి ఉన్నారా? హల్లెలూయా. వెయిట్ చేస్తున్నా, జవాబు వస్తలేదు, దేవుని దగ్గర యెహోవా కోసం ఎదురు చూస్తున్నా అనేటువంటి వాళ్ళు శారీరకంగా, మానసికంగా నూతనమైన బలమే పొందుకుంటారండి. వెయిటింగ్ పీరియడ్లో, వెయిటింగ్ లిస్ట్లో బలం పొందుకుంటారంట, కానీ నిరుత్సాహపడరండి. ఎవరు బలం పొందుకుంటారో నిజంగా ప్రార్థించినటువంటి వాళ్ళు, నిజంగా దేవునికి ప్రార్థన చేసినటువంటి వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు నూతనమైన బలం పొందుకుంటారని వాక్యం చెప్తుంది. నాకు ఇంకా జవాబు వస్తలేదు అని అంటే కృపదలలో వాళ్ళు ఉండరు. నువ్వు ఎంతెంత లేట్ అవుతూ ఉంటే అంతంత మజబూత్ అవుతూ ఉంటావు, అంతంత బలపడుతూ ఉంటావు. మనసులో, హృదయంలో, ఆత్మలో నూతనమైన బలము పొందుకుంటారు. మరియు చదవండి, మొదటి పాయింట్, నూతనమైన బలం నువ్వు పొందుకుంటావు వెయిటింగ్ పీరియడ్లో, వెయిటింగ్ హాల్లో, వెయిటింగ్ లిస్ట్లో. హల్లెలూయా. మరియు పక్షిరాజు యవ్వనము వలె యు షల్ మౌంట్ ఆఫ్ లైక్ ఎ వింగ్స్ ఆన్ ద మౌంటైన్ అని ఉన్నది. పక్షిరాజు యవ్వనము వలె రెక్కలు చాచి పైకి యు షల్ మౌంట్ ఆఫ్ లైక్ ఎ ఈగల్ వింగ్స్. యు షల్ మౌంట్ అప్. అంతే. పక్షిరాజు ఏ విధంగా అయితే నూతనమైన యవ్వనం పొందుకుంటూ ఉంటారు, ఆ విధంగా ఆ వెయిటింగ్ పీరియడ్లో, ఆ వెయిటింగ్ టైంలో నీ మనస్సు, నీ ఆత్మ, నీ శరీరం అనేది పక్షిరాజు నూతనమైన యవ్వన బలం కూడా పొందుకుంటారు. రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎక్కడికి పైకి ఎగిరి వెళ్ళిపోతాను? ఇది ఎప్పుడు జరుగుతుంది? వాక్యం ఎదురు చూస్తున్న టైంలో. హల్లెలూయా. 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 అర్థమైందా? ఎదురు చూస్తూ ఉన్నటువంటి పీరియడ్లో, ఎదురు చూస్తున్నటువంటి టైంలలో రెక్కలు చాచి నువ్వు ఎగురుతూనే ఉంటావు అన్నట్టే ఉంటుంది. కానీ ఇంకా నాకు జవాబు వస్తలేదు, ఏంటి ప్రభువా, ఎందుకు నాకు ఇది కలుగుతలేదు, ఎందుకు ఇది అయితలేదు అనే బాధ అనేది వాళ్ళ లోపల ఉండదంట. మొదటిగా వాళ్ళు నూతనమైన బలం పొందుకుంటారు, కొత్త బలం. హల్లెలూయా. అది దేవుడే ఇస్తాడు, దేవుడి దగ్గర నుండి వస్తుంది. రెండవది, వారి రెక్కలు చాచి గాల్లో తేలిపోయినట్టు ఉంటారంట. వాళ్ళు పైకి ఎగురుతూ ఉన్నట్టుగా ఉంటారంట, పైకి ఎగురుతూ ఉన్నట్టుగా ఉంటారంట. పక్షిరాజు యవ్వనము వలె. హల్లెలూయా. ఎవరికి కలుగుతుంది? ఎవరైతే దోస్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని కోసము నేను చేసినది ఎదురు చూచున్నటువంటి వాళ్ళకు ఈ విధంగా ఉంటుంది. కృంగుదల ఉన్నది, బాధ ఉన్నది,
ఏంటిది అన్నటువంటిది ఉండదు. ఇవి ఉంటాయి. మూడవది చూడండి, ఇది చాలా ముఖ్యమైనది. అలయక అలిసిపోకుండా పరిగెత్తుతారంట. అలయక అంటే అలిసిపోకుండా పరిగెత్తుతారంట. ఉరుకుతూనే ఉంటారు వాళ్ళు. అరే ఆగు అంటే నేను ఆగను పోయి ఉరుకుతూనే ఉంటారంట. అలెలుయా. అరే ఆగు అంటే అలియక పరిగెత్తుతారు. ఆగు, అలిసిపోతారు, కొంచెం నీళ్ళు తాగు అని అంటే నో, నేను ఉరుకుతూనే ఉంటాను. అరే ఇన్ని బాధలు, ఇన్ని అప్పులు, ఇన్ని అవమానాలు ఉన్నాయంటే నో, నేను ఉరుకుతూనే ఉంటాను. దాని అర్థం ఏమై ఉండాలి? అలయక పరిగెత్తుతారు, ఉరుకుతూనే ఉంటారు, పరిగెత్తుతూనే ఉంటారు. సొమ్మసిల్లరు. సొమ్మసిల్లక అంటే అలిసిపోరు. ఎప్పుడు వస్తుంది నాకు జవాబు? అలిసిపోతున్నా ప్రభువా, నా ప్రాణం అలిసిపోతున్నది. సొమ్మసిల్లక పరిగెత్తుతారు, అలయక నడిచేతారు. ఎంత దూరమైనా నడుస్తారంట వాళ్ళు, అలిసిపోరంట. హల్లెలూయా. ఎంత దూరమైనా నడుస్తారంట, అలయక నడిచేతారు. సొమ్మసిల్లక ఏంటది? సొమ్మసిల్లక నడిచిపోతారు. అలిసిపోకుండా ఎంత దూరమైనా నడుచుకుంటారు అంటారంట. ఇక్కడ నుండి కాశీపుట్ట దాకా నడుచుకుంటూ పోదాము అన్నప్పుడు ఎండ కావచ్చు అవన్నీ లేవు. కానీ ఏదైనప్పటికీ కూడా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి ఆ సమయాలలో అలిసిపోరంట. ఎంత దూరమైనా నడుస్తారంట. హల్లెలూయా. ఎంత దూరమైనా నడుస్తారు. మరియు అలయక పరిగెత్తుతారు. అలిసిపోకుండా పరిగెడుతూ ఉంటారు. సొమ్మసిల్లగా నడుస్తారు. సొమ్మసిల్లరు. ఎంత నడిచినా నువ్వు సొమ్మసిల్లవు, మరియు ఎంత పరిగెత్తినా నీకు ఆయాసంగానే ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. వెయిటింగ్ లో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూసినారా? నువ్వు దేవుని కోసం వెయిట్ చేస్తే నీకు ఏం కలుగుతున్నాయమ్మా? మొదటిది నూతనమైన బలం పొందుకుంటావు. నిజంగా నువ్వు దేవునికి ప్రార్థన చేసిన వ్యక్తి అయితే కుటుంబిగా చర్తిగా నవ్వులాడి అందరితో పాటు చేసినానంటైతే దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే ప్రతి వ్యక్తి దేవుని బిడ్డ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవునితో ప్లగ్ అయి ఉండాలి, ప్లగ్ చేయబడాలి. దేవునితో అంటగట్టబడినటువంటి వాళ్ళు, దేవునికి డైరెక్ట్గా ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళు ఫస్ట్ నూతనమైన బలం పొందుకుంటారు. వాక్యం చెప్తుంది. హల్లెలూయా. రెండవది పక్షిరాజు రెక్కల వల్లే వాళ్ళు గాల్లో తేలిపోతున్నట్టే ఉంటుంది ఎన్ని సమస్యలు ఉన్నా. రెండవది, మూడవది అలిసిపోకుండా ఉరుకుతూనే ఉంటారు, పరిగెత్తుతూనే ఉంటారు. నాలుగవది సొమ్మసిల్లక నడుచుకుంటూ పోతారు. ఎవరు వీళ్ళు? యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు. హల్లెలూయా. ఎదురు చూస్తున్నావా? నువ్వు యెహోవా కోసం ఎదురు చూస్తున్నావా? నీ భర్త కోసం ఎదురు చూస్తున్నావా? నీ భార్య కోసం ఎదురు చూస్తున్నావా? ఇంకా నీ ప్రియమైన దాని కోసం ఎదురు చూస్తున్నావా? నీకు ఇష్టమైన వస్తువుల కోసం ఎదురు చూస్తున్నావా? ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నా? వ్యర్థమే. యెహోవా కోసం. అమ్మా, ఇంత పెద్దది నేను అడిగిన ప్రభువా, ఇంత గొప్పది నేను అడిగిన ప్రభువా, నాకు అడగడానికి కూడా నువ్వు సహాయం చేసినావు ప్రభువా, అది నువ్వు ఇస్తావు ప్రభువా. ఇచ్చేంత వరకు నాకు నూతనమైన బలము రోజు రోజు ఇస్తున్నావు, అన్ని పరిస్థితుల్లో ధైర్యం ఇస్తున్నావు. రెండవది, నేను గాల్లో తేలిపోతున్నట్టుగానే నా జీవితం అనిపిస్తూ ఉన్నదంటే హృదయం తేలికగా ఉంటున్నది అన్నమాట. గాల్లో తేలిపోవడం అంటే నీ హృదయము బండమారిన దానిలాగా ఉండదు. నీ హృదయము సమస్యలతోటి, అప్పులతోటి, బాధలతోటి, నిందలతోటి నిండి ఉండదు. తేలిపోతున్నావు, నువ్వు గాల్లో తేలిపోతున్నావు అంటే పక్షిరాజు యవ్వనము వలె నువ్వు గాల్లో తేలిపోయి అలేక ఎగురుతూ ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే, ఒక లైన్లో నీకు చెప్పాలి, దాని అర్థం ఏంటంటే నీ హృదయము నిర్మలముగా ఏమంటారు, పీస్ఫుల్గా ఉంది, నిర్మలంగా ఉంది నీ హృదయం. ఇంకేం కావాలమ్మా నీకు? నువ్వు నేను పడుకోవడానికి నీ బెడ్ మీద నైట్ ఇంటికి పోయి పడుకోవాల్సినటువంటి టైంలో నువ్వు వెళ్ళి పడుకో ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ హృదయంలో, నీ మనసులో ఇవన్నీ నిండుకొని ఉంటే చెత్త చెదారము, అప్పులు, బాధలు, అవమానాలు, నిందలు, వాళ్ళ సంసారాలు, వీళ్ళ సంసారాలు, ఆమె నీది అది, ఇవన్నీ నింపుకొని నీ మనసులో పెట్టుకున్నా నీకు ఎక్కడికి వెళ్ళి ఎదురు వస్తుందా?
అవే తిరుగుతూ ఉంటాయి, గిర్రమని తిరుగుతుంటాయి. నిద్ర వస్తుందా? కానీ యెహోవా కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క హృదయం గాల్లో పక్షిరాజు యవ్వనం పలే ఉంటుంది. హల్లెలూయా, చప్పట్లు కొడదామా ఒకసారి గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎటువంటి కపటము కానీ, ఎటువంటి క్షమించలేనటువంటి గుణము కానీ, ఎటువంటి తప్పించలేనటువంటి మనస్సు కానీ ఉండదు వాళ్ళు. బికాస్ వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి. హల్లెలూయా, వాళ్ళు దేవునికి చెందిన వాళ్ళు కాబట్టి. నువ్వు చేసిన పాపములను దేవుడు నేను క్షమించినప్పుడు నీకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళ యొక్క తప్పులను, దోషములను కూడా నువ్వు క్షమించగలుగుతావు. హల్లెలూయా. నేను కావాలని హింసించి బాధ పెట్టినటువంటి వాళ్ళ కోసము మనం ప్రార్థించే వారిగా ఉంటాం. ఎందుకంటే మనం దేవుని పిల్లలం అని చెప్తే జరుగుతున్నాం కదా. దేవుని పిల్లలం అని కదా. దేవుని పిల్లలంటే నాకే వస్తాయి కాదు. ఇప్పుడు సింహము పిల్ల సింహంలాగానే ఉంటుంది. సింహము పిల్ల, పులి బిడ్డ పులిలాగా ఉంటుంది. నువ్వు ఎవరి బిడ్డవు? సింహము బిడ్డవు. యూదా గోత్రపు సింహము యేసు ప్రభు యొక్క బిడ్డవు. హల్లెలూయా. ఈ గుణం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యంలో ఆ వాక్యం చదవండి ఒకసారి. ఇందాక మనం చదువుకున్న వాక్యం చదువుకొని మనం ముగించుకున్నాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. చూసావా? ధైర్యము తెచ్చుకొని. దీన్ని ఫస్ట్ హృదయం ఎక్కడ ఉంటుందమ్మా? ఇది ఎడమ వైపే ఉంటుందా? నీ హృదయములో నిబ్బరం. భయపడి నిబ్బరం అంటే ఏం పెట్టుకోకండి. చెత్త చెదారము, వాళ్ళ గురించి, ఈళ్ళ గురించి, బాధలు, వేదనలు, ఇవన్నీ కూడా ఆయనకు అప్పచెప్పేసి, అప్పుడు నీ హృదయం నిర్మలమవుతుంది. అప్పుడు నీకు ధైర్యం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, యెహోవా కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఇటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క మాటలను మనందరి వెనుకలో యేసు ప్రభువు వారు దీవించి ఆశీర్వదించి ఈ మాటలు మీ మనసు హృదయంలో నిలుపుకోవాలి. నిలిచినప్పుడు వాక్యం యొక్క గొప్పతనం ఏంటి తెలుసా మీకు? ఇప్పటి వరకు మీ మనసులో, హృదయంలో ఏమేమైతే ఉన్నాయో, మనసు ఎక్కడ ఉండాలి? దిస్ ఈస్ నోన్ యాజ్ మనస్సు. మనస్సు అంటే మైండ్, దిమాగ్, బ్రెయిన్. మీ మనసులో ఏమున్నదో ఒకసారి ఆలోచించు. ఒక 10 సెకండ్లు తీసుకో. మీ హృదయంలో ఏమున్నదో ఆలోచన చేసుకో. ఒక 5 సెకండ్లు తీసుకో. దీంట్లో దేవుని వాక్యంను నింపుకుంటే, దీంట్లో దేవుని వాక్యంను పెట్టుకుంటే, దీంట్లో దేవుని యొక్క వాక్యంను ఇంజెక్ట్ చేసుకొని పెట్టుకుంటే, అంటే దేవుని యొక్క వాక్యంను నిలుపుకుంటే, ఏ వాక్యం అని అంటే నీకు సంబంధించినటువంటి వాక్యం బైబిల్లో నుండి తీసుకొని నువ్వు మైండ్లో భద్రపరచుకుంటే నిలుస్తుంది. వాక్యం నిలిస్తే ఏమిటో తెలుసా? ఇవి అన్ని చెత్త చెదారాలు, అన్వాంటెడ్ థింగ్స్ అని మంచిది లోపలికి పోతూ ఉంటే చెడ్డదంతా బయటికి వెళ్తాడు. నీకు అవసరం లేదు, అది నీకు అవసరం లేదంతా దేవుని వాక్యం నీకు తెలియకుండానే తీసేస్తాను. హల్లెలూయా. దేవుని వాక్యం నీ మనసు హృదయంలో నిలిచి ఉంటే, మనిషి ప్రతి బలహీనులే కానీ వాక్యం ఏమో నిలిచి ఉంటే ఏమవుతుందంటే వాక్యమే నిన్ను నడిపించుకుంటే అవుతుంది. నిలుపుకోవాలంటే నువ్వు ధ్యానించడం అంటే చదివి అర్థం చేసుకొని, ప్రభువా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడినావు కాబట్టి ఈ వాక్యాన్ని నేను గాలికి వదిలిపెట్టాను. ఈ వాక్యాన్ని ఎక్కడ పెట్టుకుంటాను? మనస్సులో, హృదయం. దాన్ని పంపించుకున్నావు అంటే మళ్ళా చెప్తున్నా, చెత్త చెదారం నీకు అవసరం లేదంతా తీసేస్తారు నీకు తెలియకుండా. నిర్మలమైన మనస్సు, ధైర్యం కలిగినటువంటి హృదయం వాక్యం మీకు కనిపిస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఎంత దూరం నడిచినా కానీ కూడా అలసిపోదు, ఎంత పరిగెత్తినా కానీ కూడా ఆగు, వాళ్ళు తేలితేనే ఉండవు. వాక్యం మనసు హృదయంలో నిలిచినప్పుడు యథార్థంగా నువ్వు దేవునితో ఎక్కువ సమయం పర్సనల్గా ఎంత సమయం నువ్వు వ్యక్తిగతంగా దేవునితో ఎంత సమయం గడిపితే యెహోవా కోసము అంతగా వేచి ఉన్న వాళ్ళు అవుతారు. హల్లెలూయా. ఇది మాటలను యేసు ప్రభువు వారు దీవించి ఆశీర్వదించి నడిపించిన ప్రార్థన చేస్తున్నారు.